హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పీవైటీ. ఒకసారి క్విక్గా ఫ్రైడే రోజు అంటే 5th June 2026 కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేద్దాం. ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్గా వీళ్ళంతా ఇండివిజువల్ ట్రేడర్స్. వీళ్ళలో ఏంటి అంటే కొంత పోర్షన్ వరకు ప్రైస్ బేరిష్ ఉంటుంది అని చెప్పేసి పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొంత మేజర్ పీపుల్ అయితే ప్రైస్ పైకి వెళ్తుంది అని చెప్పేసి పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఏంటి అంటే వెరీ నామినల్ పొజిషన్స్ మాత్రమే రేపటి కోసం బుల్లి సైడ్ ఓపెన్ అయి ఉన్నాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ ఏంటి అంటే రేపు మార్కెట్లో కంప్లీట్గా ఇంట్రెస్టింగ్గా లేరు ఆర్ లైవ్లో డేటా అనేది బిల్డ్ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ పొజిషన్స్ని అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే మేజర్గా 90% ఆఫ్ ద క్వాంటిటీ వీళ్ళు పొజిషన్స్ అన్నీ కూడా హెడ్జ్ చేసి ఉన్నారనమాట. సో అండ్ ప్రొప్రైటరీస్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎఫ్ఐఎస్ని ఫాలో అవుతూ ఉంటారు. అండ్ వీళ్ళ పొజిషన్స్ని చూసినా కూడా 90% ఆఫ్ ద క్వాంటిటీ ఏంటి అంటే వీళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీస్ చూసినా ఆర్ ఇంటర్నల్ పొజిషన్స్ని చూసినా కూడా వీళ్ళు కూడా హెడ్జ్ చేసుకొని ఉన్నారు. సో ఇలాంటి సినారియోస్లో ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఫస్ట్ ప్రైస్ అనేది అట్లీస్ట్ సో వీళ్ళు ఏదైనా ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నా ఆర్ ఈవెంట్ లేనప్పుడు నార్మల్ డేస్లో వాట్ డు వి కాల్ కంప్లీట్ సైడ్ వేస్లో మార్కెట్ ఉండాలనుకున్నప్పుడు కూడా ఏంటి అంటే వీళ్ళ పొజిషన్స్ అన్నీ సైడ్ వేస్లోనే ఉంటాయి, హెడ్జ్ చేసి ఉంటాయి అనమాట. సో ఇలాంటి సినారియోస్లో మనం ఎలా క్రాక్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అయితే సెల్ ఆన్ రైజ్ అనేది యాక్టివ్ అయ్యింది. అంటే ఎవ్రీ బౌన్స్ ఈజ్ గోయింగ్ టు సెల్, సేమ్ థింగ్ హ్యాపెనింగ్ కూడా. అండ్ ఒకసారి 15 minutesలో మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇంట్రాడే కోసం జనరల్గా మేము ఇన్స్టిట్యూషనల్ డేటాతో పాటు ఏంటి అంటే ఈఎంఏస్ కానీ అండ్ అట్ ద సేమ్ టైం సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ని ఎక్కువ కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఇన్ కేస్ ప్రైస్ అనేది ఈ 100 EMA 50 EMA రిజెక్షన్ తీసుకుంది అంటే ఈ ఛానల్ కూడా బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. బ్రేక్ డౌన్ అవ్వగానే ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అంటే మనం ట్రేడ్ ఎట్లా తీసుకోవాలి అంటే కన్ఫర్మేషన్స్ పైన ట్రేడ్ తీసుకోవాలి. సో అప్పుడు ఏంటి అంటే స్టాప్ లాస్ అనేది క్లియర్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఎవరైతే రీటైలర్స్ ఫేక్ అవుతారో అప్పుడు మన ఎంట్రీ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఇది బేరిష్ ఎంట్రీ లాగా. అండ్ ఇన్ కేస్ బుల్లిష్ సపోజ్ రేపు లైవ్లో ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కానీ ఆర్ ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకుంది అనుకుంటే మనం ఏంటి అంటే ఈ 100 EMA తర్వాత బ్రేక్అవుట్ తర్వాత ఒక రిట్రేస్మెంట్ తర్వాత ఎంటర్ అయినా కూడా 200 EMA వరకు అయితే ప్రైస్ అనేది ట్రావెల్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ మేజర్ క్వాంటిటీ బుక్ చేసి ఇన్ కేస్ 200 EMA పైన బ్రేక్అవుట్ అయి సస్టైన్ అవుతూ ఉంటే అప్పుడు మనం ఒక పార్షియల్ క్వాంటిటీని హోల్డ్ ప్రాఫిట్స్ని అయితే ట్రైల్ చేయొచ్చు అనమాట. సో దీనిపైన ఫుల్ అనాలిసిస్ వీడియో కావాలి అంటే యూట్యూబ్లో ఉంది, ఈ షార్ట్కి అయితే అటాచ్ చేస్తూ ఉన్నాను. సో కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ అక్కడ ఉంటుంది. అండ్ చూడాలనుకుంటే గో అండ్ వాచ్ ఓవర్ దేర్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హియర్.